ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అడవి నడిబొడ్డులో 44 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అసలు ఒక్కొక్క కుటుంబం ఎంత విస్తీర్ణంలో అడవిని ఆక్రమించుకుంటున్నారు. ఈ అడవిలో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? బయటికి చూడడానికి కానీ లోపలికి వెళ్ళాక కంప్లీట్ గా ఒక ఊరే కనిపిస్తుంది. ఫారెస్ట్ అధికారులు ఎందుకు వీళ్ళని వెళ్ళిపోమంటున్నారు? ఆదివాసులు ఆక్రమించుకున్న ఒక చిన్నపాటి ఊరే మనకి కనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఛత్తీస్గఢ్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన సుక్మా, దంతవాడ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ నుంచి ఆదివాసీలుగా చెప్పుకునేవారు కొన్ని వేల సంఖ్యలో భద్రాచలం, కొత్తగూడెం వచ్చి స్థిరపడి ఉన్నారు. వీళ్ళల్లో కొందరు సిటీలలో ఉంటూ జీవనాధారం చేసుకుంటూ బ్రతుకుంటే, మరికొందరు మాత్రం అడవులని మాత్రమే టార్గెట్ చేసి అడవి మధ్యలో ఇక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక నివాసం ఏర్పాటు చేసుకొని అడవిని నాశనం చేస్తూ వన్యప్రాణులను చంపేసి ఇక్కడ బ్రతుకుతూ ఉంటారు. 3 సంవత్సరాల క్రితం కూడా చంద్రగుండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని హతమార్చారు. సో దీంట్లో నిందితునికి లైఫ్ పడ్డా కూడా వీళ్ళల్లో ఎటువంటి మార్పు లేదు. సో మళ్ళీ అదే సిచ్యువేషన్, అంటే కొన్ని వందల సంఖ్యలో రామవరం రేంజ్ ఆఫీస్‌లో ఏదైతే ఉందో, రామవరం ఫారెస్ట్ రేంజ్‌లో కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ గుత్తికోయలు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సో మరి వీళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేయించడానికైతే ఫారెస్ట్ అధికారులు దాదాపు ఒక సంవత్సరం నుంచి స్ట్రగుల్ అవుతున్నారని చెప్పాలి. ఎన్నో చైతన్య కార్యక్రమాలు, ఎన్నో అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళకి కల్పించి ఫైనల్‌గా వాళ్ళ ఇష్టానుసారంగానే వాళ్ళు ఇక్కడి నుంచి అడవిని వదిలేసి దగ్గరలో ఉన్న ఈ మామిళ్ళగూడెం, ఈ ములకలపల్లి ఏరియాలో అయితే ఉన్నాయో, సో వాళ్ళైతే ఒప్పుకున్నారు ఇక్కడ నుంచి వెళ్ళడానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఛత్తీస్గఢ్ నుంచి. ఎప్పుడు వచ్చారు? ఎన్ని సంవత్సరాలు అయింది? చిన్నప్పుడే తీసుకొచ్చిన నాకు తెలియదు మేడం. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? లేదు, అక్కడ ఎక్కడ ఉన్నారు ఫస్ట్? ఊళ్ళో. మరి ఇప్పుడు ఎందుకు అడవి మధ్యలోకి వచ్చారు? అందరు వచ్చినారు కాబట్టి వచ్చింది. మరి ఈ అడవిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు. ఎందుకు ఈ అడవిల మధ్యలో ఉంటున్నారు మీరు? అంటే అక్కడ గొడ్లు కట్టడానికి చోటు లేక ఇక్కడ గొడ్లు తీసుకొచ్చాం కట్టాం. ఇక్కడ మీరు ఏమేమి వ్యవసాయాలు చేశారు? పత్తి, వరి, కంది, మొక్కజొన్న, అంతే. గొడ్లు ఉన్నాయి కదా మీకు, ఇవన్నీ ఏం చేస్తారు మీరు? అమ్ముతారా బయట పాలు ఇవన్నీ? పాలు అమ్మము. మరి ఏం చేస్తారు గొడ్లతోని? దున్నడానికి. ట్రాక్టర్లు కూడా ఉన్నాయి కదా. దున్నారు కదా మేడం. ట్రాక్టర్లు, ఎడ్లు రెండు దున్నుతారా? దున్నుతాం. మరి ఫారెస్ట్ అధికారులు ఏమనట్లేదా? అంటున్నారు వెళ్ళిపోమని, మీ ఊరు ఉంది కదా అని, కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయి అనేసి మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళంటే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. మరి మొత్తం ఖాళీ చేసి వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి మామిళ్ళగూడెం. మామిళ్ళగూడెం వెళ్ళిపోతున్నారు. మరి మీరు మీ ఇష్టపూర్వకంగా వెళ్తున్నారా, బలవంత పెడితే వెళ్తున్నారా? మా ఇష్ట ప్రకారం వెళ్తాము. సో ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి గురించి వివరించడానికి కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. సో ఇందులో రామవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వారు ఎంత కష్టపడ్డారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈ అడవిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డారు, సో ఫర్దర్ గా అడవులని కాపాడుకోవడానికి ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఏంటి అనేది మనం పూర్తి వివరాలు సార్ అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం నేను రామవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్తో ఉన్నాను. సార్ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం మేడం. సో మొత్తం ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే మొత్తం గుత్తికోయలు వాళ్ళ ఇష్టానుసారంగానే వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. సో మొత్తం ఫారెస్ట్ రేంజ్ ఇది మనకి రామవరం రేంజ్ ఎన్ని హెక్టార్స్ ఉంటుంది? ఒకటే మేడం, ఇది రామవరం రేంజ్ లో మాకు 4 సెక్షన్లు ఉంటాయి మేడం. అంటే ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్కటి ఉంటుంది. అది ఆ సెక్షన్ లో కొన్ని బీట్లు ఉంటాయి. ఆ బీట్లో భాగంగా మనం ఉన్నాం ఏంటంటే, ఇప్పుడు పెనగడప సెక్షన్ లో సత్యంపేట బీటు కంపార్ట్మెంట్ నెంబర్ 18లో ఉన్నాం మేడం. అక్కడ అది ఈ కంపార్ట్మెంట్ ఏరియా వచ్చి దాదాపు 1320 ఎకరాలు ఉంది. ఈ 1320 ఎకరాల్లో కూడా గత కొద్ది కాలం అంటే 2018 నుంచి కొంతమంది ఆదివాసీలు అనమాట. ఆదివాసీలు అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వలస వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ విలేజ్లో ఫస్ట్ అక్కడ ఉన్నారు. అది అక్కడ ఉండి అక్కడ నుంచి నెమ్మదిగా ఫారెస్ట్లోకి అనేది ఎంటర్ అవ్వటం. 2018లో ఇక్కడ కొన్ని షెల్టర్లు అదండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న పాకలు వేసుకుంటారు. వాళ్ళు పాకలు వేసుకున్న తర్వాత ఇలాగా పెంకులతోటి చిన్న రేకులతోటి హౌసెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతూ ఉంటారు. రీసెంట్గా ఏంటంటే 2018లో అంటే బాగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అది వీళ్ళు ఏంటంటే కొంత చిన్న ఏరియా ఎంక్రోచ్మెంట్ చేయడం కాక పెద్దగా చేస్తున్నప్పుడు దానికి 2018లో మేము ఏం చేసామంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి అని వాళ్ళంటే ఫర్దర్గా ఇంకేది ఎక్స్టెండ్ చేయకుండా వాళ్ళు చేసే వ్యవసాయం కానీ ఊరిని కానీ ఎక్స్టెండ్ చేయకుండా దానికి లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి అని మేము ఒక ట్రెంచ్ కొడతాం జరిగింది మేడం. ఓకే, మరి వాళ్ళు ఆ రెంచ్కి అనుగుణంగా మీకు సపోర్ట్ చేశారు? ఆ ట్రెంచ్కి అనుకూలంగా మాకు సపోర్ట్ ఇచ్చారు. కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అనేది కనబడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు అడవికి అంటే అడవికి ఇబ్బంది పెడతామే కాకుండా అడవిలో ఉన్నటువంటి అడవి జంతువులను కూడా కొన్ని నాశనం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా. గతంలో కూడా వీళ్ళ మీద
కొన్ని కేసులు కూడా మేము నమోదు చేయడం జరిగింది. ఎటువంటి కేసులు సార్? వైల్డ్ యానిమల్స్‌లో ఎక్కువ ఏంటంటే వీళ్ళు కొంత వాళ్ళకేంటంటే వాళ్ళకి ఆచారం అన్నట్టు ఏదో ఉంటది ఆళ్ళకి. హ్మ్. ఆ వైర్లు పెడతాం. లేకపోతే ఎక్కడైనా నీళ్లు ఉన్న చోట మందు పెడతాం అది. తర్వాత ఉచ్చుల్లో పెట్టి వాటిని చంపడం. వాటిని చంపిన తర్వాత వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయడం. లేకపోతే కొంతమంది వీటి వెనకాల కొంతమందుంటారు. ఉండి వాళ్ళేంటంటే ప్రోత్సహించేసి మీరు వైల్డ్ యానిమల్‌ని ఎక్కడైనా అటాక్ చేస్తే అది మాకు తీసుకొచ్చి అప్పచెప్పండి. అది మేము దానికి రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పేసని కొంతమంది ఎంకరేజ్ చేయడం వల్ల కూడా ఈళ్ళు చేస్తారు. అలాంటివి కూడా జరగకుండా ఏంటంటే నేనిక్కడికొచ్చి దాదాపు ఒక సంవత్సరం అయితుంది మేడం ఇక్కడికొచ్చి. హ్మ్. సంవత్సరం వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు మా రేంజ్‌లో ఎక్కడెక్కడ అన్నది ఎంక్రోచ్‌మెంట్స్ ఎలా ఉన్నాయన్నది చూస్తే ఫస్ట్ నాకు ఈ సత్యంపేటలో ఫస్ట్ నేను విజిట్ చేశా. హ్మ్. విజిట్ చేస్తే ఇక్కడ వాతావరణం చూస్తే ఇది మంచి డెన్స్ ఫారెస్ట్‌లో ఉందది. హ్మ్. దీన్ని ఎట్లాగైనా సరే మనం మళ్ళీ రిట్రీవ్ చేసుకొని మళ్ళీ రీక్లాత్‌తో మళ్ళీ గ్రీనరీ తోటి కవర్ చేయాలన్న ఆలోచనతోటి ఇక్కడ దీన్ని ఎక్సర్సైజ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఏ పనైనా సరే మనం ఉన్న పళంగా ఒకేసారి ఖాళీ చేయమన్నా గానీ, వెళ్ళిపోమన్నా గూడా ఎవరు కూడా మనకి సపోర్ట్ ఇవ్వరు. వాళ్ళని నెమ్మదిగా మన మన ఆలోచనలోకి తీసుకొచ్చి వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు చెప్పి, ఆ ఫారెస్ట్ అనేది ఇంపార్టెన్స్ ఏంటన్నది, అక్కడ ఉన్నటువంటి జంతువుల వల్ల ఉపయోగం ఏంటన్నది, ఎందుకుండాలి అన్నది అవగాహన ఫస్ట్ కల్పించడానికి మాకు దాదాపు ఒక సంవత్సరం టైం పట్టింది మేడం. 1 ఇయర్ నుంచి 1 ఇయర్ చెప్తున్నారు. నుంచి చేస్తూనే ఉన్నాం. 1 ఇయర్‌లో కూడా మేము దాదాపు ఇంకోటేంటంటే, ఒక్కసారి చెప్పి వదిలేయటం కాదు. చెప్పి వదిలేయకుండా ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొంత టైం ఇవ్వటం. మళ్ళీ వచ్చి వాళ్ళకి గతంలో మీకు చెప్పాం కదా! దానికి ఏంటి మీ రెస్పాన్స్ ఎలాగుందది. తర్వాత ఫ్రీక్వెంట్‌గా దాదాపు ఈ 1 ఇయర్‌లో దాదాపు నేను ఒక 25 టైమ్స్ వచ్చాం. హ్మ్. నేను రావటం కాకుండా నా సెక్షన్ ఆఫీసర్ గాని, నా బీట్ ఆఫీసర్ గాని డైలీ విజిట్ చేస్తా ఉంటారు. విజిట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేయంగా ఒక సంవత్సరం తర్వాత మాకు కొంత రిజల్ట్ వచ్చిందది. ఆ రిజల్ట్ ఏంటంటే రీసెంట్‌గా మా ఎఫ్‌డి గారు కూడా మా డివిజన్ మొత్తం స్టాఫ్ తోటి ఇక్కడ ఒక ట్రెక్కింగ్ పెట్టి మొత్తం చూపించి మొత్తం మళ్ళోసారి మోటివేట్ చేసాం. మోటివేట్ చేసిన తర్వాత వాళ్ళు కొంత కన్వే అయ్యారు. కన్వే అయిన తర్వాత మాకు కొంత టైం ఇవ్వండి. మేమే వాలంటరీగా వెళ్ళిపోతాం. మీరేం తీయాల్సిన అవసరం లేదది. మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే మీరు కూడా మాకు చెప్పారు. ఫారెస్ట్ ఇంపార్టెన్స్, వైల్డ్ లైఫ్ ఇంపార్టెన్స్ చెప్పారు. దానివల్ల ఈ వచ్చేటటువంటి రైన్‌ఫాల్ గాని, వాతావరణ మార్పులో గాని అవి కూడా మాకు అవగాహన వచ్చిందది. ఆల్రెడీ ఏంటంటే మాకు రెవెన్యూ భూముల్లో అంటే రెవెన్యూ ల్యాండ్‌లో మాకు ఇళ్ళున్నాయి. గవర్నమెంట్ మాకు ఇల్లు కట్టించింది. అక్కడికే తిరిగి వెళ్ళిపోతామని చెప్పేసని వాలంటరీగా వాళ్ళే మాకు ఇవ్వండి, కొంత టైం ఇవ్వండి చెప్పిన తర్వాత వాళ్ళు టైం ప్రకారం ఇది తీసుకుంటూ పోతున్నారు. సార్ ఏ ఇయర్‌లో వాళ్ళు ఇక్కడికొచ్చి మొత్తం ఆక్యుపై చేశారు సార్? యాక్చువల్‌గా మేడం ఇది 2015, 16, 17, 18లో బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. 2018లో బాగా 2018లో బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అది కూడా ఫస్ట్ ఏంటంటే వాళ్ళు రావడం కూడా ఏంటంటే 2, 3 పశువులతోటి ఫస్ట్ వస్తారది. వచ్చిన తర్వాత చిన్న అడవి క్లీన్ చేసుకోవడం, ఆ పశువులు కడతాం అది. తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ రావడం, ఇంకో పర్సన్ రావడం అట్లా హ్మ్. మొత్తం ఎస్టాబ్లిష్ అవుతారు. 2018 ఓవరాల్‌గా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? ఎట్ ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి వెళ్ళిపోయి ఫస్ట్ స్టార్టింగ్‌లో 2, 3 ఫ్యామిలీస్ వచ్చినాయి. తర్వాత బాగా ఎస్టాబ్లిష్ అవుతూ ఇప్పుడు 44 ఫ్యామిలీస్ అయినాయి. కొంతమంది దీనికి పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు దీని వెనక బ్యాక్‌గ్రౌండ్. వాళ్ళని కూడా ఎవరెవరు ఉన్నారన్నది ఫస్ట్ వాళ్ళని కూడా పిలిచి, వాళ్ళకి కూడా చెప్పి దీని ఇంపార్టెన్స్ అని చెప్తాం వల్ల వాళ్ళు కూడా మాకు కన్వే అయ్యారు. కన్వే అయిన తర్వాత వాళ్ళ మాట కూడా వీళ్ళు విని వాలంటరీగా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది మేడం. 45 ఫ్యామిలీస్ మొత్తం అంతా ఇండివిడ్యువల్‌గా ఎవరికి వాళ్ళు వెళ్తానికి 45 కుటుంబాలు కూడా దాదాపు ఇది 15 హెక్టార్లు ఉంది మేడం. హ్మ్. దీనన్నిటికి ఇంకోటి మేడం మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు అంటే వీళ్ళు ఆక్యుపై చేసింది మొత్తం ఇప్పటికి 15 హెక్టార్లు. ఈ ఆక్యుపై చేసిన ఇళ్ళ కోసం అంటే వాళ్ళు ఉండటానికి నివాసం కోసం అది 15 హెక్టార్లు అనేది కొంత క్లియర్ చేశారు. అది అక్కడక్కడ కొద్దిగా చేసుకుంటూ 2018 అంటే దాదాపు ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. అవును. 7 సంవత్సరాల్లో కొద్దిగా ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎక్కడో చోట దీన్ని కట్ చేయాలన్న ఆలోచనతోటి మేమేం చేస్తాం దీనికి ఎల్ఓసి అని చెప్పి కొడతాం జరిగింది మేడం. అది ఎల్ఓసి అని చెప్పి ట్రెంచ్ కొడతాం. ట్రెంచ్ కొడితే ఆటోమేటిక్‌గా దాని ఫర్దర్ ఎక్స్‌టెన్షన్ అవ్వదు. ఇంకోటేంటంటే మేడం దీనికి వీళ్ళు మోటివేట్ అవ్వడానికి కారణం మా డీఎఫ్ఓ గారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసరు కృష్ణగౌడ్ గారు ఒక ఆలోచన అనేది ఉంది ఆయనకి. ఆయనేంటంటే ప్రతీది కూడా ఏంటంటే ఎక్కడైనా ఫారెస్ట్‌లో రిట్రీవ్ చేయండి. రిట్రీవ్ చేసిన తర్వాత అక్కడ బ్యాంబూ మొక్కలేయండి. వెదురు మొక్కలు. వెదురు మొక్కలేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా వెదురు మొక్కలేయటం వల్ల మనకి ఒక 4, 5 సంవత్సరాల్లో అది రిజల్ట్ వస్తది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంత రెవెన్యూ అనేది జనరేట్ అయితది. వీళ్ళు వ్యవసాయం చేసి సంపాదించేది రూ. 5 అయితే బ్యాంబూ ఏయటం వల్ల రూ. 5,00,000 కూడా రావచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా రేంజ్ పరిధి పక్కన ఉన్నటువంటి చింతకుంట రేంజ్‌లో అన్నపరెడ్డిపల్లి విలేజ్‌లో ఒక వీఎస్ఎస్‌లో దాదాపు రూ. 2,00,00,000 వచ్చిందది. హ్మ్. వీఎస్ఎస్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయింది. రెవెన్యూ జనరేట్ అవ్వడం వల్ల 50% ఏమో డిపార్ట్మెంట్ యాక్టివిటీస్‌కి మళ్ళీ వాడతారు ఆ డబ్బుల్ని. మళ్ళీ ఆ 50% ఉన్నటువంటి డబ్బులు ఆ విలేజర్స్‌కే ఇస్తారు. ఆ బెనిఫిట్ కూడా మేము ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసాం అది. మీరు ఈ ఏరియాలో మాకు అప్పచెప్పండి అది. అప్పచెప్తే ఇందులో ఉన్నటువంటి పంట మాకు ఇవ్వండి అని అన్నారు. సరే మీ పంట వరకు మీకు ఇచ్చేస్తాం. నెక్స్ట్ మటుకు మాకు అవసరం లేదు సార్. మా పంట మేము తీసుకొని వెళ్ళిపోతామని వాళ్ళు కూడా వాలంటీర్‌గా చెప్పారు. ఇందులో మేము ఏం చేస్తామంటే ఈ ట్రెంచ్‌లో మొత్తం అంతా బ్యాంబో ఏసి దీన్ని వీఎస్ఎస్ కింద కన్వర్ట్ చేసుకొని ఈ వచ్చే రాయల్టీ కూడా అంటే వచ్చే లాభాన్ని కూడా మళ్ళీ ఆ ఊరోళ్ళకే పంచిపెట్టేటట్టు ఒక ప్లాన్ చేద్దామన్న ఆలోచనతో దాన్ని కూడా ఒక రిజల్ట్ అనేది మాకు అంటే వీళ్ళు ఇప్పుడున్న పలానా ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు కదా సార్. సో వాళ్ళు ఉండడానికి ఇల్లు, పశువుల పాక అలాగే కొంత ల్యాండ్ ఫార్మింగ్ కూడా చేసున్నారు. సో
అంటే మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? దానికి ఏంటంటే మేడం ఆల్రెడీ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఒక విలేజ్ ఉంది. అది ఆ విలేజ్లో ఆల్రెడీ వీళ్ళకి గవర్నమెంట్ వీళ్ళకి ఇల్లు ఇచ్చింది. ఉండటానికి సోలార్ లైట్లు కూడా ఇచ్చారు. సోలార్ ప్లేట్లు కూడా ఇచ్చారు. బయో టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆలోచన ఏంటంటే వ్యవసాయం చేసేటటువంటి ఆ ప్లేస్‌లోనే దగ్గరలో ఉండాలన్న ఆలోచనతోటి ఇక్కడి నుంచి దాదాపు ఒక 8 కిలోమీటర్లు ఉంటదది. హ్మ్. 700 కిలోమీటర్లు రావాలంటే ఇబ్బంది అని చెప్పేసని ఇక్కడే కొద్దిగా టెంపరరీగా ఆ వ్యవసాయం చేసేంత వరకు షెల్టర్ చూసుకోవటం. క్రాప్ అయిపోగానే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవటం అట్లా చేస్తున్నారు. అట్లా కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అక్కడ రెవెన్యూ ల్యాండ్‌లో మీకు ఇల్లున్నప్పుడు అక్కడ ఇళ్ళలో ఉండాలి. అంతేగాని మళ్ళీ మీరొచ్చి ఫారెస్ట్‌లో చేయటం వల్ల ఇలా డ్యామేజ్ అయిపోతున్నది. దయచేసి మీరేంటంటే ఖాళీ చేయండి అంటే వాలంటీర్‌గా అప్పుడు టైం ఇవ్వండి అన్నారు. సంవత్సరం తర్వాత మాకు ఈ రిజల్ట్ వచ్చింది మేడం. ఫైనల్‌గా. సో మరి ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత అంటే 2018 నుంచి వీళ్ళకి చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెండ్లీ మేనర్‌లో ఇదొక సక్సెస్ అనే కదా! సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక విధంగా చెప్పాలంటే మేడం ఇది సక్సెసే చెప్పాలి ఇది. ఇది మోడల్ కింద ఏంటంటే దీని వెనకాల కూడా మా ఎఫ్‌డిఓ గారు, కోటేశ్వరరావు గారు వెనక మాకు సపోర్ట్ ఉండి, ఎందుకంటే మేము కొద్దిగా ఒకానొక సందర్భంలో ఏంటంటే కొద్దిగా వెనక ముందు వేయటానికి కూడా అవకాశాలున్నాయి. అయినా కూడా నేనున్నా మీ వెనకాల, ఎటువంటి మీకు ఇబ్బంది లేదు. మీరు ముందుకెళ్ళండి, మీ వెనకాల నేనుంటా. మీకేదైనా ఏదన్నా ప్రాబ్లమ్ ఏదన్నా ఫీల్డ్ ఏమన్నా వచ్చినా కూడా నేనున్నా మీకది అన్న ధైర్యంతోటి మాకు వెనకాలుండి నడిపించారు సార్. దీని రిజల్ట్ కూడా మా ఎఫ్‌డి గారే మొత్తం అంతా మేడం. సో ఫర్దర్‌గా మన రామవరం కొత్తగూడెంలో సో వైల్డ్ పెంచడానికి కూడా అంటే మనకి ఫస్ట్ అడవులు ఉంటేనే డెన్సిటీ ఎక్కువ ఉంటేనే యానిమల్స్ అనేటివి ఉంటాయి కదా! సో వీటి కోసం మళ్ళీ ఫారెస్ట్‌ని రీగెయిన్ అనే చెప్పాలి. రీగెయిన్ చేయడానికి ఎటువంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు? ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? ఓకే మేడం. ఇప్పుడు ఒకటి మాకు 2 ఉంటాయి మేడం ఇక్కడ. డిపార్ట్మెంట్‌లో 2 యాస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రొటెక్షన్ ఉంటది. ఒకటి ఏమనంటే డెవలప్‌మెంట్ ఉంటది. ఒకప్పుడు డెవలప్‌మెంట్ చేసేవాళ్ళం. డెవలప్‌మెంట్ అంటే ఐ మీన్ ఏదన్నా యాక్టివిటీస్ చేసేవాళ్ళం. ఏదో ప్లాంటేషన్ చేయటం అలాగే. ఇప్పుడేంటంటే ప్లాంటేషన్స్ కాదు. మెయిన్ ఏంటంటే పార్ట్ 1 అనమాట. పార్ట్ 1, పార్ట్ 2 అంటారు. పార్ట్ 1 వచ్చేటప్పటికి ప్రొటెక్షన్ అది. మా కాన్సెప్ట్ ఎంతంటే ఇప్పుడు డైవర్ట్ అయ్యి అంటే ప్రొడక్షన్ అంటే డెవలప్‌మెంట్ కాదు, ప్రొటెక్షన్. ఎందుకంటే ఫారెస్ట్ అనేది ఉంటేనే మీరు డెవలప్ చేయాలి. అవును. ఫారెస్ట్ లేనప్పుడు ఎట్లా అని చెప్పేసని కనీసం ఏంటంటే ఆల్రెడీ కొంత ఫారెస్ట్ అనేది డ్యామేజ్ అయిందది. నాట్ ఓన్లీ ఇక్కడ మా రామవరం రేంజ్ అని కాదు. ఎంటైర్ మేము మా డివిజన్‌లో గాని, డిస్ట్రిక్ట్‌లో గాని ఎక్కడైనా సంథింగ్ ఏదో కొంత డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్‌ని మనం మళ్ళీ రికవర్ చేసుకుంటూ మళ్ళీ గ్రీనరీతో కవర్ చేసుకోవాలంటే మళ్ళీ ప్రొటెక్షన్ అనేది దాని మెయిన్ ఇంపార్టెన్స్. మనం ప్లాంటేషన్ చేసినా గాని, డెవలప్ చేసినా గాని 1 హెక్టార్, 2 హెక్టార్లు చేస్తాం. ఏదో ప్లాంటింగ్ చేస్తాం. అట్లా కాకుండా అసలు భూమే పోతుంది అసలు. మనకేంటంటే ల్యాండ్ అనేది వాల్యూ పెరగడం వల్ల ఇప్పుడు ల్యాండ్ కన్నా ఎక్కువ వాల్యూ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 హెక్టార్ మాకు పోయిందనుకోండి దాదాపు 12,00,000 రూపాయలయితాయి. 12,00,000 రూపాయలు మేము డబ్బులు లాస్ అయితాం. ఏదైనా ఇప్పుడు ఒక ల్యాండ్ మనం డైవర్ట్ చేయాలన్నా కూడా వేరే డిపార్ట్మెంట్‌కి ఏమన్నా ఏది సీఏ కింద కాంపన్సేటర్ కింద ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి 12,00,000 రూపాయలు వాళ్ళు మాకు రిటర్న్ చేయాలి. డిపార్ట్మెంట్‌కి రిటర్న్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ డైవర్ట్ అయితది. డైవర్ట్ అయిన తర్వాత కూడా ఆల్టర్‌నేట్ ల్యాండ్ కూడా వేరే చోట మాకు ల్యాండ్ ఇవ్వాలి. రెవెన్యూలో ల్యాండ్ ఇవ్వాలి. ఆ ల్యాండ్ డెవలప్‌మెంట్‌కి మళ్ళీ డబ్బులివ్వాలి. అయన్నీ అంటే అదంటే డెవలప్‌మెంట్‌కి వెళ్తది. ఫస్ట్ ఏంటంటే ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ఏంటంటే మా ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఎక్కడెక్కడ ప్రాబ్లమాటిక్ ఉన్నాయి మా రేంజ్‌లో, ఎక్కడెక్కడ ప్రాబ్లమాటిక్ ఉన్న లొకేషన్స్ ఫస్ట్ ఫైనల్ చేసుకొని అక్కడికేంటంటే మనం ఎక్కువ ఫ్రీక్వెంట్ విజిట్ అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ మన ఎఫర్ట్స్ పెడతం వల్ల కొంత కంట్రోల్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎక్కడ కూడా మూవ్‌మెంట్ అనేది ఇవ్వకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రావట్లేదు కదా అనే ఆలోచనతోటి ఎవరికి పడితే వాళ్ళకి యాక్షన్ చేయడానికి అవకాశాలుంటాయి. మనం ఏంటంటే ఎక్కడ యాక్షన్ చేయకుండా ఎక్కడికక్కడ మనం కర్బ్ చేయటం వల్ల ఆటోమేటిక్‌గా ఫారెస్ట్ డెవలప్ అయింది. తర్వాత వాళ్ళకేంటంటే మోటివేషన్ ఎక్కువ చేయాలి. అవేర్‌నెస్ ఎక్కువ క్రియేట్ చేయాలి. ఎక్కడ సరే ఎక్కువ ఫ్రీక్వెంట్ విజిట్స్ అనేది డిపార్ట్మెంటు. ఇంకోటేంటంటే ఫ్రెండ్లీ నేచర్ తోటి పోవాలి ఫస్ట్ అది. ఎక్కడ కూడా. తర్వాత ఇంకోటేంటంటే ఆ విలేజెస్‌లో కూడా వాళ్ళకేదైనా మినిమమ్ నీడ్స్, ఏదైనా ఫెసిలిటీస్ మా డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి మినిమమ్ నీడ్స్ అది ఏదో ప్రొవైడ్ చేయటం గానీ, ఏదైనా హెల్త్ బాగోకపోతే మెడిసిన్స్ గానీ, అలాంటి మేము చేయకపోయినా ఏదైనా ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని వాళ్ళు చేసిన వల్ల కొంత కన్వే అవుతారు. డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా చేసాం కొంత. ఆ రిజల్ట్ అనేది ఇక్కడ మాకు కనపడుతుంది మేడం.